స్ట్రైట్ లైన్స్లో 7 మార్క్స్లో ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డయాగ్రామ్ ఫ్రమ్ px1 y1 q వచ్చి h కాబట్టి దాని కింద x2 y2 అని పేరు పెట్టుకున్నాం. ఇట్లా నిలబడి ఉంది, దీనికి pq అని పేరు ఉంది. సో ఇలా ఉంది హారిజాంటల్గా, దీనికి పేరు లేదు కాబట్టి ఏబి అని నేమ్ ఇచ్చుకునేది. ఇప్పుడు ఏబి pq ఒకదానికొకటి పర్పెండిక్యులర్, ప్యారలల్ అన్నా పర్పెండిక్యులర్ అన్నా స్లో ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ స్లోప్ ఆఫ్ pq, స్లోప్ ఆఫ్ pq, pq 2 పాయింట్స్ కాబట్టి y2 మైనస్ y1 బై x2 మైనస్ x1, సో k మైనస్ y1 బై h మైనస్ x1. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ AB మైనస్ x కోషియంట్ బై y కోషియంట్, స్ట్రైట్ లైన్ కాబట్టి మైనస్ x కోషియంట్ బై y కోషియంట్, దట్ ఈస్ ఈక్వల్స్ టు x కోషియంట్ ఎంత ఉంది a, మైనస్ a బై y కోషియంట్ b. ఇప్పుడు ఆ విషయం రాద్దాం. pq లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ab లైన్. మరి పర్పెండిక్యులర్ అంటే మన దగ్గర m1 m2 ఈజ్ ఈక్వల్స్ టు -1. m1 అంటే ఫస్ట్ స్లోప్ k మైనస్ y1 బై h మైనస్ x1 ఇంటూ సెకండ్ స్లోప్ ఎంత మైనస్ a బై b ఈజ్ ఈక్వల్స్ టు -1. మైనస్ మైనస్ క్యాన్సల్, देखो अब गब्बर सिंह ఆన్సర్ లో చూసి రాయాలి. సో नीचे टू ऊपर, ऊपर टू नीचे కాబట్టి h minus x1 by a is equals to k minus y1 by b. క్లియర్ గా ఈ స్టెప్ మైనస్ మైనస్ క్యాన్సల్, देखो హాఫ్ గబ్బర్ సింగ్ ఆన్సర్ చూసే రాయాలా. రైట్, ఇప్పుడు దీన్ని సెకండ్ హాఫ్ గబ్బర్ సింగ్ ప్రూవ్ చేయాలి అంటే లాంబ్డా, లెట్స్ లాంబ్డా అనుకొని ఫస్ట్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా, సెకండ్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా. h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా, k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా. అప్పుడు h మైనస్ x1 ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ లాంబ్డా, a లాంబ్డా, k మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు b ఇంటూ లాంబ్డా, b లాంబ్డా. అప్పుడు h ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ యూతలు వస్తే ప్లస్ x1 ప్లస్ a లాంబ్డా, k ఈక్వల్స్ టు y1 ప్లస్ b లాంబ్డా. బొమ్మ చూడాలి, h కనుక్కో k కనుక్కో, బొమ్మ చూడాలి. బొమ్మ చూస్తే ax ప్లస్ by ప్లస్ c, దాని మీద ఎవరున్నారు అని అంటే q, ఆ డైలాగ్ తెలుస్తుంది. q h కాబట్టి లైస్ ax plus by plus c is equals to 0. Lights on, and x plus y value, y plus y apply. X plus y x value h, a h plus b k plus c. ఇప్పుడు ఆగిపోయా, ఎవరి దగ్గర ఆగిపోయా h. h అంటే h కాదు, x1 ప్లస్ a లాంబ్డా ప్లస్ b ఇంటూ k అంటే k కాదు, y1 ప్లస్ b లాంబ్డా ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. మల్టిప్లై చేద్దాం. a ఇంటూ x1 ax1 ప్లస్ a ఇంటూ a స్క్వేర్ లాంబ్డా ప్లస్ b ఇంటూ y1 by1 ప్లస్ b ఇంటూ b స్క్వేర్ లాంబ్డా ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. కరా టిక్ కరో, లాంబ్డా లాంబ్డా కామన్ తీయాలి లాంబ్డా. అప్పుడు ఏముంటుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, టిక్ పెట్టింది మాత్రమే చూడాలి మీరు, ఓకేనా. ప్లస్ ప్లస్ ప్లస్, ఈ మూడు ప్లస్లు అవతల పోతే మైనస్, మైనస్ కామన్ తీసేస్తే వక్క 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 అంతే. లాంబ్డా ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై ఆ ఇంటికి వస్తే బై. देखो गब्बर सिंह पार्ट 2, therefore first of गब्बर सिंह is equals to second of गब्बर सिंह. तो first of गब्बर सिंह is equals to lambda, lambda అంటే lambda కాదు, देखो ఫుల్ గబ్బర్ సింగ్ మొత్తం ఆన్సర్ వచ్చేసింది. కానీ ఈ వీటికి అతను ప్రాబ్లము అనేది యాడ్ చేస్తాడు, ఆ ప్రాబ్లం కూడా చేద్దాం. ఓకే, సో ఇక్కడికి మనకు
కొన్నిసార్లు ప్రాబ్లం ఇవ్వడు, కొన్నిసార్లు ప్రాబ్లం ఇస్తాడు. ఇప్పుడు ప్రాబ్లం ఇస్తే ఎలా? సో ఆ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు అనేది చూద్దాం. సో మనకు -1, 3 5x - y -18 -1, ఇది క్వశ్చన్. ఇది ఏం లేదు, మన ఫార్ములా ఫైనల్ ఫార్ములా ఉంది, దాంట్లోకి పోయి హెచ్ మైనస్ ఇది x1 y1 కదా p అంటే, బట్ మైనస్ మైనస్ ప్లస్ 1 బట్ ఏ వాల్యూ ఎంత అంటే 5, k మైనస్ y1 అంటే ఎంత 3 బై b వాల్యూ ఎంత -1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ x ప్లస్లో x వాల్యూ -1 y ప్లస్లో y వాల్యూ -18 అది బై a స్క్వేర్ 5 స్క్వేర్ -1 స్క్వేర్. రూట్ పెట్టకూడదు. అది రూట్ పెట్టేది ఏంటంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్, 2 మార్క్స్ కాన్సెప్ట్ అయిపోయింది. ఇక్కడ ఎంత -5 -3 -8 -8 -18 -26 -26 by 25 plus 1 26 26 cancel, answer is 1. First one is equals to 1, second one is equals to 1. Up h plus 1 is equals to 5, h is equals to 5 plus 1 ఎంత వస్తే -1, h is equals to 4, k minus 3 is equals to -1, so k is equals to -1 -3 ఎంత వస్తే ఏమవుతుంది +3, కాబట్టి k is equals